కాబట్టి అంటే మీ ఉద్దేశం ప్రకారం, మీ విశ్లేషణ ప్రకారం అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎంతవరకు సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు ఇప్పటి ప్రభుత్వ పాలన గాని, అప్పటి ప్రభుత్వం నుంచి గాని? ఇప్పుడు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది గ్రామ స్థాయిలో? ఓకే. యోయో వీక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. మీరు ఇప్పుడు ఈ స్థానిక సంస్థలనే సబ్జెక్టు కోర్టు తీర్పు ప్రకారం మొన్న డెడ్లైన్ ఒకటి ఇచ్చారు. అవును. సెప్టెంబర్ 30th అని. హ్మ్. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? జూలై జూలై. 30లో ఉన్నాం. 22 అంటే ఇంకో 2 నెలల 10 రోజులు. కరెక్ట్ 2 నెలలు. 2 నెలల 10 రోజుల ముందు ఈ సోదరుల ముందు మీరు పెట్టేస్తే మేమే గెలుస్తాం అని అంటారు కదా. హ్మ్. మీరు రిజల్ట్ కౌంటింగ్ బయటకు వచ్చేటప్పుడు కూడా మేమే గెలుస్తాం అంటారు. ఆ. ఎవరేమి మేము గెలవమని ఎలా అంటారు? హ్మ్. అంటే సగం కౌంటింగ్ బయటపడ్డా కూడా చెప్తారు, లేదు ఇది ఫస్ట్ హ్మ్. దఫా మాకు వేరే జోన్లు వస్తే ఆగండి మీరు చూడండి అని అంటారు, మధ్యలో వెళ్ళిపోతారు. అది గతంలో రేవంత్ రెడ్డిని చూసినాం, కేటీఆర్ని చూసినాం, కేసీఆర్ని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, అందరిని చూసినాం. హ్మ్. అందుకని సోదరులు పార్టీ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి చెప్పాల్సిందే. అయితే గతంలో మేము ఇవి చేసినాం అంటున్నారు, అప్రిషియేట్ చేద్దాం. హ్మ్. గత ప్రభుత్వం ఏం చేసినా, బీఆర్ఎస్ చేసిన వాటికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షమే కావచ్చు, బాధ్యతాయుతమైనటువంటి ఒక అనలిస్ట్గా నేను చెప్పాలి. వాళ్ళు ఎవరు ఏమేమి చేసిన వాటిని తప్పకుండా హర్షించాలి, స్వాగతించాలి, అభినందించాలి. ఎట్ ద సేమ్ టైం తెలియని వాటి కూడా ఈ ప్రజలకు తెలియజేయాలి. అంటే చెయ్యని వాటి గురించి కూడా ఈ ప్రజలకు తెలియజేయాలి. అదే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీ కానివ్వండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు చూస్తున్నారు, ఒక సోదరులందరూ 40 నిమిషాలు మాట్లాడారు. ఏదన్నా మేము ఈ కమిట్మెంట్ ఇచ్చినాం, ఇది మేము చేయలేకపోయినామని ఈ ముగ్గురు ఎవరైనా అన్నారా? ఎవరు అన్నారు. అందుకని ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు కొత్త ఒక స్కీమ్ తీసుకొచ్చింది, లేకపోతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ తీసుకొచ్చింది, లేకపోతే రకరకాల స్కీమ్స్ వాళ్ళు కూడా దళిత బంధు తీసుకొచ్చారు, కొన్ని కళ్యాణ లక్ష్మి లేకపోతే చేతి వృత్తులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళు ఎవరైతే ఆ గ్రామాల్లో, ఆ ప్రాంతాల్లో, ఆ పట్టణాలలో లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ కాదన్నా, బీఆర్ఎస్ కాదన్నా, లేకపోతే ఇంకోరు కాదన్నా, ఆ స్థానిక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అయితే తెలుస్తుంది కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చిందా ఇవ్వలేదా అనేది వాళ్ళకి తెలుసు. అయితే ఇక్కడ ప్రయారిటైజ్ మారుతుంటుంది. ప్రయారిటైజ్ ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ సోదరులు కూడా మేము అది ఇచ్చాము, ఇది ఇచ్చాము, మేము 200 యూనిట్స్ ఉచిత కరెంట్ ఇచ్చినాము ఏమన్నారు. ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పెట్రోల్ ధరలు తగ్గాలి, డీజిల్ తగ్గాలి అని గొంతెత్తిన వాళ్ళు ఇవాళ ఆ డీజిల్ గురించి ఎందుకో మాట్లాడారు ఈ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి భావజాలం, రాజ్యాధికారం రాకముందుకు ఒక రకమైనటువంటి భావజాలం. దీన్ని ప్రజలు కానీ, విద్యావంతులు కానీ, నిరుద్యోగులు కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఇది వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏం ఆలోచించరని. అయితే ఇంతకుముందు సోదరుడు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టిండ్రు, ఎస్ అప్రిషియేట్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఎస్ అప్రిషియేట్ చేద్దాం. మరి మీరు ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి చేస్తున్నారు తప్ప మీరు మేధావుల కోసం ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? నిరుద్యోగులకు వాడు బతకజీవుడా అని హైదరాబాద్ పట్టుకొని వచ్చి హైదరాబాద్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే విద్యా సంస్థలలో, కోచింగ్ సెంటర్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగం లేక, పెళ్లి లేక వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తలేరే? మహిళలకు ఇస్తున్నటువంటి వెస్పాలు, స్కూటీలు, యాక్టివాలు లేవే? మీరు విద్యార్థులకు ఏమని చేస్తామని అన్నోళ్ళు విద్యార్థుల బస్ పాసులు పెంచారు కదా మొన్న 20 నుండి 30% కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పెంచింది కదా. అంటే ఇవన్నీ ప్రజలు కానీ, విద్యావంతులు కానీ, నిరుద్యోగులు కానీ గుర్తించట్లేదు అని అనుకోవడం అంటే ఏమనాలి, వాళ్ళ అవివేకం అంట, వాళ్ళకు తెలియదు అనుకుంటారు. కాకపోతే మీడియా ముందు, మీ ఇలాంటి ఛానళ్ళ ముందు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు. కాబట్టి ఒక అనలిస్ట్గా, ఒక బాధ్యతాయుతమైనటువంటి అందరినీ నేను ప్రశ్నిస్తాను. కాబట్టి మీరు ఏమేమి తప్పులు చేస్తారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక సోదరుడు మన రామరెడ్డి అని అంటారు, సన్నబియ్యము ఇస్తున్నారు, ఎస్ కేంద్రం కాంట్రిబ్యూషన్ ఉంది. మరి మీరు ఎవరు అని వద్దన్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ కానీ మీరు ప్రచారం చేసుకోలేదని ఎందుకండి? వాళ్ళేం అనట్లేదు. మీరు గతంలో హైదరాబాద్లో కార్పొరేటర్స్ శ్మశాన వాటికల దగ్గర మేమే ఇస్తున్నాము, మేము పార్కుల దగ్గర మేమే ఇస్తామంటే వాళ్ళు ఏం చేశారు? ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేశారు, బ్యానర్ పెట్టుకొని మా వాటా ఇంత ఉంది అదని అవేర్నెస్ చేశారు. అది మీ బాధ్యత. మీరు చేసింది ఎవరైనా చెప్పుకోవచ్చు, మీకు ఆ రైట్స్ ఉన్నాయి, చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చేయని వాటి గురించి మనం ప్రశ్నిస్తారు. అది తప్పకుండా స్థానిక సంస్థలలో ఏదో ఒక పార్టీకి మాత్రమే
గంపగుత్తలాగా అధికార పార్టీ కాంగ్రెస్ కానీ లేకపోతే వాళ్ళకు బీఆర్ఎస్ కానీ ఉంటుందని మాత్రం లేదు. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్స్ అంటారు. 42% బీసీ రిజర్వేషన్స్ మీరు శాస్త్రీయంగా చేసిన దానికి 30 లక్షల మంది సుమారుగా నాకు తెలిసి 30 లక్షల మంది పాపులేషన్ గ్రోత్ వీళ్ళు చేసినటువంటి మన స్టాటిస్టికల్ ఏదైతే డేటా ఉందో 30 లక్షల మంది వాళ్ళ జాడ అత్తపత్త లేదు. ఇప్పుడు రేపు కోర్టులో వాళ్ళు చేసినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో వాళ్ళు కులగణన లేకపోతే జనాభా సెన్సస్ చేసిరు కదా, దానికి వాళ్ళు ఆ సర్వే చేశారు కదా, ఆ సర్వేకి వీళ్ళకి మట్టికాయలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సెన్సస్ చేసారో ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి సెన్సస్కు ఒక అంటే రేషియో ఉంటుంది కదా, ఆ రేషియో ఐనాన్ యావరేజ్ పెరిగినటువంటి రేషియోకు కంపేర్ చేస్తే ఐనాన్ యావరేజ్ +-2% తీస్తే కూడా 30 లక్షల మంది డాటా గయాబైపోయింది. గయాబైపోయినప్పుడు ఒక కోర్టుకు ఎవరైనా కేసు ఇస్తే నీకు 100 మంది చేసినా నీకు అక్కడ ఆ శాంటిటీ ఉండదు. అదేవిధంగా ఇప్పుడు మీరు గతంలో బీహార్ తీసుకోండి 2024లో, లేకపోతే మహారాష్ట్రలో తీసుకోండి, ఈ 50% మోర్ దెన్ 50% రిజర్వేషన్స్ ఎక్కడైతే రీసెంట్గా చూసాం కదా, మరాఠా రిజర్వేషన్స్ అనుకోండి లేకపోతే వేరే రిజర్వేషన్స్ అనుకోండి, మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేకుండా మీరు ఏం చేస్తామన్నా అది చేస్తే సంతోషిద్దాం, ప్రజలు కూడా సంతోషిస్తారు. కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ షెడ్యూల్ 9లో మీరు ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఏదైతే మేము 42% రిజర్వేషన్స్ ఇస్తున్నామని అనుకోకుండా ఇవ్వలేదనుకోండి, వీళ్ళకు 2 మిస్ఫైర్ అవుతుంది. అంటే మమ్మల్ని మోసం చేసినావు అందుకని మీరు ఇవ్వలేకపోతున్నారు అనేది వీళ్ళకి మిస్ఫైర్ అవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏది దళిత బంధు మేము ఇస్తున్నాం 10 లక్షలు ఇక నాన్ రిఫండబుల్ అంటే బాగానే వస్తుంది నమ్ముతారని అనుకోరు, కానీ అదే వాళ్ళ కోపం వచ్చింది. వీళ్ళకు కూడా బీసీ రిజర్వేషన్స్ మీద పెద్ద ఎత్తున ఆశ పెట్టుకుంటున్నారు. అది కనుక అన్ఫార్చునేట్ కనుక ఇంప్లిమెంట్ కాకపోతే వీళ్ళకు చాలా మిస్ఫైర్ అవుతుంది. అదేవిధంగా ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టి సూకబడే బదులు కళ్ళతోని వీక్షించుకుంటూ ఎప్పుడు వస్తుందా అని కట్టి అట్లా సంవత్సరాలు తరబడి ఖాళీగా పెట్టి వీళ్ళు కూడా మొన్నటిదాకా వచ్చి కూడా ఇప్పుడు 15 నెలలు అవుతుంది. వీళ్ళు కూడా కట్టినవి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేదు, అవి మెయింటెనెన్స్ పోయినాయి, కూలిపోయే కాడికి వచ్చినాయి, లేకపోతే రకరకాల అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. అంటే ఎందుకు అది ఇవ్వట్లేదు అంటే మేము 100 మందికి 1,00,000 మందికి డిమాండ్ ఉంటే కట్టినవి 10,000, ఈ 90,000 నుండి మిస్ఫైర్ అవుతుందని వాళ్ళకు తెలుసు, ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, అంతకు మించి కాంగ్రెస్. అందుకని కట్టి వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అంటే దాని లైఫ్ ఆల్మోస్ట్ ఒక 4-5 years పోయినట్టే కదా. అంటే వాళ్ళు పోతే పోయింది, వాళ్ళ పైసలు కావు కదా, ప్రభుత్వాన్ని కదా, ప్రజల సొమ్మే కదా. అంటే ఇటువంటి యాంటీ ఇన్కంబెన్సెస్ ఉంటుంది అనేది రాజకీయ పార్టీలకు వాళ్ళకి తెలుసు. అయితే మనం అన్నీ చేసినాం అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు కంటే ముందు తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాక రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండు, రాజశేఖర రెడ్డి గారు ఇంకో స్కీమ్స్ పెట్టారు. అయినా కూడా ఆయన ఎన్నో మీటింగ్లకు జలాలు లేక కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు గ్రామాన నిజంగా వెళ్ళినాయి, ఏది కొంత ఎడ్యుకేటెడ్స్ అనుకోండి. మరి ఎందుకు పోయింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అన్ని చేసినామని యాదగిరాన్న గారు అంటున్నారు. మరి మళ్ళీ కాంగ్రెస్ అట్లా వచ్చింది అంటే మీరు చెప్తున్నవి చేసినవి మాత్రమే చెప్తున్నారు, చెయ్యని చెప్పట్లేదు. చెయ్యని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. జనాలు అందుకే అన్నారు స్టార్టింగ్ లోనే మీరు చేసినరా చేయలేదా చేసిన వాటి గురించే మీరు చెప్తున్నారు, కానీ చెయ్యని వాటి గురించి చాలా ప్రజలు చాలా క్లారిటీ ఉంది. మీరు ఎంత కమిట్మెంట్ ఇచ్చినా, మీరు ఎంత ఫెయిల్యూర్స్ అయినా, లేకపోతే వాట్ ఎవర్ సోషల్ మీడియా మీలాంటి బాధ్యతాయుతమైనటువంటి మీడియా ఛానల్స్ కూడా అవేర్నెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అవేకెన్ అయినరు. తప్పకుండా వాళ్ళు రాజకీయ పార్టీలకు ఒక తగిన శాస్త్రి చెప్పే రోజులు భవిష్యత్తులో కూడా అతి త్వరలో ఉంటాయి. అది శాసనసభ కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలే కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు 50% కాంట్రిబ్యూషన్ లోకల్ బాడీస్కి, గ్రామ పంచాయతీలకు అనుకోండి, అటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. గతంలో కూడా మనం అనుకున్నాం అంటే డైరెక్ట్ డిజిటలైజేషన్ చేసి డైరెక్ట్ స్థానిక సంస్థల ఈ ఫండ్స్ ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చేస్తామంటే కేసీఆర్ గారు అప్పట్లో విభేదించింది. అంటే మీకు డైరెక్ట్ మేకేస్తే ఇక మేమెందుకు మాకేంది మాకెట్లో ఉంటుంది అనేటువంటి. అంటే ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క
కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే స్థానికంగా గ్రామ పంచాయతీలు కానివ్వండి, లేకపోతే మండల ఆఫీసులు కానీ, లేకపోతే వాళ్ళకు ఏవైతే వెసులుబాటు ఉన్నాయో వాళ్ళకు ఆ లోకల్ ప్రయారిటైజ్ చేసుకొని ఆ కార్యక్రమాలను ఒక ఇంప్లిమెంట్ చేసేసి అభివృద్ధిగా అంటే ఎఫిషియెంట్ డెవలప్మెంట్ ఉండేది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లోకల్ బాడీ గ్రామ పంచాయతీలకు కానీ స్థానిక సంస్థలకు ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అందించట్లేదు. ఆ విషయం కూడా చాలా ప్రజలు కానీ ఆ పరిపాలన ఒక విలేజ్ ఉంది అనుకోండి, ఒక విలేజ్ ఏం చెప్తాడు, గత ప్రభుత్వం ఇట్లా చేసింది మీరు చేసిండ్రు అని అంటే ఆయన ఏం చేస్తాడు, ఇగో ఈ అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ, వీళ్ళు కూడా మోసం చేశారు, నన్ను ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు, అడిగిన కల్లా వాడే చెప్తాడు. ఎందుకంటే పాపం చెప్పాల్సింది. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్, ఈ వర్గపోరు లేకపోతే ఈ అంటే దాడి ప్రతిదాడిలాగా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదేమైనప్పటికీ కూడా రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అనుకున్నటువంటి వన్ వే రిజల్ట్ ఉండదు. అది ఏదో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొట్లాడుకుంటే మాకేమన్నా వస్తుందని బీజేపీ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది అంటే ఒక మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది తప్పకుండా. ఆ విధంగానే ఉంటుంది. కానీ వన్ సైడ్ లాగానైతే గతంలో జిల్లా పరిషత్ మీకే మొత్తం వచ్చినట్టునే కదా యాదగిరి గారు, ఒక రంగారెడ్డి జిల్లా ఒక అతను తప్ప మిగతా అంతా జిల్లా పరిషత్ మీరే స్వీప్ చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి ఉండదు, వీళ్ళకు ఉండదు, వాళ్ళకు. రాములు గారు, ఇందాక మీరు చెప్పిన వాటన్నిటితో పాటు అంటే ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు ఏమేమి చెప్పారు, ఏమేమి ఇచ్చారు అనే దాంతోపాటు సరే ఇందిరమిళ్ళు, రాజు యువ వికాసము ఇవన్నీ కూడా చేస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం. కానీ అవన్నీ సారీ ప్రతిదానికి ఇందిరమ్మ ఇల్లు అంటారు. అంటే ఈ భారతదేశంలో ఒక సుదీర్ఘమైనటువంటి ఒక 70 సంవత్సరాల చరిత్రలో హయ్యెస్ట్ ప్రధానమంత్రి ఎవరండి? టెన్యూర్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. ఆ జవహర్లాల్ నెహ్రూ గారు ముచ్చటే తీయరు వీళ్ళు. ఎంతసేపు ఇందిరమ్మ, సోనియమ్మ, రాజయ్య ఇవే ఉంటాయి. అంటే ఇక ఇందిరమ్మ తప్ప ఇంకేం ఉండదా? నేనేమంటున్నా, ఒక వ్యక్తి దేశంలో ప్రజల్లో ఎవరైనా కావచ్చు, అది మోడీ కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు, వ్యక్తులు ప్రధానం అయిపోతే వ్యవస్థలో మీరు శాశ్వతం ఉండరు, మీరు అశాశ్వతమే ఉంటారు. స్థానికంగా అంటే టెంపరీ ఉంటారు. మీరు ఎంతసేపు ఆ భజన పెట్టుకుంటే భవిష్యత్తులో అంటే మీ పార్టీలనే రాజీవ్ గాంధీ గారు మీకు అంత కనిపించట్లేదు. మీకు మీ పార్టీలో ఉన్నటువంటి 14 సంవత్సరాలు చిల్లర చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఒక పేరు పెట్టుకోవడానికి ఉండరు. మరి ఇక అంటే 14 సంవత్సరాల ప్రధానిగా ఉండి మీరు ఏం చేయలేరని మీరే స్టాంప్ వేస్తారు. అది నేను అంటున్నాను. ఏదైతే రాజీవ్ వికాసము, ఇందిరమిళ్ళు ఇవన్నీ చెప్తూ వస్తున్నారో సరే అవన్నీ కూడా మొత్తం ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, ఎక్కడో అరాకొర